రాజకీయంగానే చంపారయ్యా, కావాలనే చంపారయ్యా. అంజనీలను మల్లికార్జునరావు షమీం ఖానేనయ్యా నా బిడ్డను పెట్టుకున్నారు. డబ్బులు ఉసులుకి పోయినాడయ్యా, ఉసులుకి పోతే వాళ్ళకి కేసి కొట్టారయ్యా. అబ్బాయిది ఏం తప్పు లేదయ్యా. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళని చంపేస్తున్నారని చాలా కాంట్రవర్సీ జరుగుతుంది. వినుకొండలో ఒక దారుణ హత్య జరిగింది. ఈ హత్య జూలై 17న ఎస్కే జిలానీ అనే వ్యక్తి నడి రోడ్డున అందరూ చూస్తుండగా రషీద్ అనే వ్యక్తిని చంపేశాడు. అసలు ఆ వ్యక్తికి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు మరి. కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ జిలానీ అనే వ్యక్తి టీడీపీకి చెందిన వ్యక్తే మా వైసీపీకి సంబంధించిన రషీద్ అనే వ్యక్తిని దారుణంగా చంపేశారని చెప్తున్నారు. ఇదే విషయంపై టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే చనిపోయింది ఇద్దరు కూడా వైసీపీకి చెందిన వ్యక్తులే అంటున్నారు. వైసీపీ ఆరోపణపై టీడీపీ స్పందిస్తూ ఈ ఇద్దరు వ్యక్తులు కూడా వైసీపీకి చెందిన వారే అని తేల్చి చెప్పారు. హత్యకు పాల్పడిన వ్యక్తులకు వైసీపీతో బలమైన సంబంధం ఉంటుందని టీడీపీ పేర్కొంది. వీళ్ళిద్దరూ కూడా క్రిమినల్ నేపథ్యం ఉన్నవారు. జగన్ కు బలమైన అనుచరుడు వైసీపీ రౌడీ పిఎస్ ఖాన్ కు బలమైన అనుచరులు. అండ్ రాష్ట్రంలో ఎవరు తప్పు చేసినా శిక్ష పడుతుందని టీడీపీ కఠిన చర్యలు తీసుకుంటారని చెప్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.